బాలీవుడ్లో సంచలనంగా మారిన ఓ కేసులో నటుడు నదీమ్ ఖాన్ను మాల్వానీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళపై 10 ఏళ్లుగా లైంగిక దాడులకు పాల్పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ప్రస్తుతం 40 ఏళ్ల నదీమ్ ఖాన్ బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఇంట్లో ఓ మహిళ 2015 నుంచి పని మనిషిగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే నదీమ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి విషయంపై ఆమె ప్రశ్నిస్తే మాత్రం మాట దాటిస్తూ కాలయాపన చేస్తూ వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు ఆమెకు నరకం చూపినట్లు విచారణలో తేలింది. ఈ దుర్వర్తనను ఇక భరించలేకపోయిన సదరు మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అన్యాయాన్ని, పెళ్లి పేరుతో జరిగిన మోసాన్ని, నదీమ్ చేసిన వికృత చేష్టలను పోలీసుల ఎదుట వివరంగా వెల్లడించింది. తనను మానసికంగా, శారీరకంగా వేధించిన నదీమ్ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరినట్లు పోలీసులు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన మాల్వానీ పోలీసులు ఆమె చెప్పిన వివరాల్లో నిజముందని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలి వాగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా నదీమ్ ఖాన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా నదీమ్ ఖాన్ కెరీర్ విషయానికొస్తే చిన్న పాత్రలతోనే బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది విడుదలైన దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నాకు వంట మనిషిగా నటించడం అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత అతడి కెరీర్ ఊపందుకొని వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈ వివాదం బయటపడింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.